హలో నా యూట్యూబ్ మిత్రులారా, వెల్కమ్ టు ఎంజెస్ బ్లాగ్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ రొయ్యల పులావ్ అండి. సాధారణంగా చాలామంది టెన్షన్ పడిపోతారు, చాలా ఇంగ్రీడియంట్స్ కావాలేమో, ఎలా చేయాలో ఏమో, కుదరదో, కరెక్ట్ టైంకి అన్నీ వేయగలుగుతామో లేదో, టేస్ట్ ఎలా వస్తుందో, స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి, ఇలా చాలా టెన్షన్స్ అపోహల్లో ఉంటారు. కానీ జస్ట్ 4 minutesలో అదిరిపోయే రొయ్యల పులావ్ ఎలా చేయాలో నేర్పిస్తాను, రండి. మనమైతే నార్మల్గా ఇంట్లోని సోనా మసూరతోనూ చేస్తున్నాం కాబట్టి, పైగా హాఫ్ బాయిల్ చేసుకోవాలి కాబట్టి, కొన్ని నార్మల్ స్పైసెస్, కొంచెం పుదీనా వేసి రైస్ని అయితే హాఫ్ బాయిల్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. సో చూసారుగా ఎంత బాగా బాయిల్ అవుతుందో. ఇప్పుడు కర్రీకి అయితే టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి సరిపోతాయి. అండ్ రొయ్యల్ని ముందుగానే క్లీన్ చేసి బాయిల్ చేసి పెట్టుకోవాలండి. సో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ విత్ సమ్ స్పైసెస్, గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్స్ వేసేసి చక్కగా మగ్గనిచ్చుకుందాము. పసుపు, ఉప్పు వేసేసి కలిపేసుకుందామండి. సో ఒక 1.5 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే సరిపోద్ది. సో మంచిగా కలిపేసుకుందామండి. సో ఇప్పుడైతే ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్కి వచ్చేసాయి. ఈ టైంలో ఒక 2 spoons ఆఫ్ చిల్లీ పౌడర్ అండి, రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని మంచిగా, ఆనియన్స్ చూసారా ఎంత బాగా మగ్గిపోయాయో. ఈ టైంలో టొమాటో వేసేసుకుందామండి. టొమాటోస్ కూడా ఈ ఆనియన్లో చక్కగా మగ్గిపోవాలి. ఈ కరివేపాకుని ఇలా క్రష్ చేసి హ్యాండ్స్తో వేస్తే ఆ ఫ్లేవర్ ఇంకా బాగా కూరకి సెట్ అవుతుందండి. సో అలా మేము ట్రై చేసాం ఈసారి. సో చూసారు కదా ఎంత మంచి అప్టైజింగ్ కలర్లో ఉందో. ఈ టైంలో మనం బాగా బాయిల్ చేసేసుకున్న ప్రాన్స్ని అయితే వేసేసుకోవాలి. ఈ మసాలాలో వేసేసి చక్కగా కలిపేసుకోవాలండి. సో మనము కొంచెం చిక్కగా చేసుకుందాం ఇది. ఇప్పుడైతే కొంచెం గరం మసాలా, దాంతోపాటు ఇంకొంచెం ధనియాల పొడి కూడా మనం వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. సో ఇందులో ఆల్రెడీ కొంచెం వాటర్ ఊరుంటుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇది బాగా కలిపి పెట్టేసుకుందాము. సో ఆల్మోస్ట్ కూరలాగానే చేసేసుకుందాం, ఎందుకంటే పలావ్ కదా. సో ఇప్పుడైతే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందామండి. సో ఇందులో మోస్ట్లీ ఒక 1 glass వాటర్ ఉంటుంది అనుకోండి. సో మనం ఏం చేస్తామంటే కొన్ని రొయ్యల్ని సపరేట్ చేసుకుందామండి. సో ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మనం అడుగులో ఒక లేయర్ రొయ్యలు మాత్రమే ఉండేలా చూసుకుందాము. ఇప్పుడు ఈ హాఫ్ బాయిల్ రైస్ని ఆ రొయ్యల మీద ఒక లేయర్గా మనం ఫామ్ చేసేసుకొని పెట్టేసుకుందాము. అలా ఒక 2-3 layers వచ్చేలా మనం సెట్ చేసుకుందామండి. అంటే మన దగ్గర ఉన్న వాల్యూమ్ని బట్టి, ఈ రొయ్యలు అండ్ రైస్ వాల్యూమ్ని బట్టి మనమైతే మంచిగా వాటిని లేయర్గా పెట్టేసుకుందాము. సో లేయర్గా పెట్టేసుకొని మనమైతే కాసేపు దీన్ని అలాగే మగ్గనివ్వాలి. అంటే కైండ్ ఆఫ్ దమ్ అనుకోండి, దమ్ పట్టేసేయాలి. లాస్ట్లో కాస్త పుదీనా చల్లుకోవాలండి. పుదీనా అండ్ నెయ్యి ఉంటే వేసుకోవచ్చు, బట్ రొయ్యలకి మోస్ట్లీ ఎవరు నెయ్యి వేయరు. కాకపోతే మనమైతే ఈ కుంకుమ పువ్వుని వేసుకుంటే చాలా మంచి కలరు, టేస్ట్ వస్తుంది. సో కుంకుమ పువ్వుని వేసేసి మూత పెట్టేసి ఒక్క విజిల్ మాత్రం కొట్టనిద్దాం. ఇక్కడ మన దగ్గర ఆల్రెడీ హాఫ్ కుక్డ్ రైస్ ఉంది అండ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన కూర ఉంది కాబట్టి ఒక్క విజిల్ కొట్టనిస్తే చూసారా ఎంత అద్భుతంగా కుదిరిందో. ఇంతేనండి, చాలా సింపుల్ రెసిపీ. పొగలు కక్కే వేడి రొయ్యల పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారుగా, మనమైతే ఇంకొక వెజల్లోకి దాన్ని షిఫ్ట్ చేసుకుంటున్నాము. పొడిగా అద్భుతంగా కుదిరిందండి. వాసనకైతే నాకు నోరు ఊరిపోతుంది. చూసారా, మన రొయ్యల పులావ్ రెడీ. ఎంత అద్భుతంగా కుదిరిందో అండి. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా సెట్ అయింది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం టేస్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మొత్తానికి మన రొయ్యల పులావ్ టేస్ట్ మాత్రం అద్దరహో. ప్లీజ్ సబ్స్క్రైబ్.